ఓకే, చాలా రోజులు అయిపోయింది రికమెండేషన్స్ వీడియో చేసి. చాలా రోజుల తర్వాత నేను కూడా కొన్ని సినిమాలు ఎక్కువ చూశాను, సో వాటి గురించి మాట్లాడదాం అనిపించింది. సో 10 మూవీస్ అండ్ టీవీ షోస్ ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. మీ లిస్ట్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. నేను ఇలాంటి వీడియోస్ మంత్లీ ఒకటి చేద్దాం అనుకుంటున్నా. నేను చేయాలంటే మీరు కింద కామెంట్స్ లో చెప్పేసి చేసేద్దాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ విత్ ద లిస్ట్. సో ద ఫస్ట్ వన్ గోస్ టు ప్రావీణ్ గుడ్ షాప్. బసిల్ జోసెఫ్ ఏమైందో కానీ లాస్ట్ 2 years నుంచి దున్నేస్తున్నాడు. ఆ దున్నే సినిమాలకి నుంచి వచ్చిన ఒక సినిమా ప్రావీణ్ గుడ్ షాప్ అన్నట్టు. ఒక తాటికల్ రెస్టారెంట్ లో ఆ ఊర్లో ఉన్న పెద్ద మనిషి సూసైడ్ తో చచ్చిపోతాడు. ఆ సూసైడ్ జరిగినప్పుడు ఆ బార్ లో కొంతమంది ఉంటారు, కాకపోతే అది సూసైడ్ కాదు మర్డర్ అని తెలుస్తుంది. అవును, కొంతమందిలో ఎవరా మనిషిని చంపారు అనేది జనరల్ స్టోరీ అన్నట్టు. దీంట్లోకి మన కొత్త పోలీస్ ఆఫీసర్ సంతోష్ వచ్చిన తర్వాత ఏం జరిగిందని జనరల్ స్టోరీ అన్నట్టు. నాకు ఈ సినిమాలో విపరీతంగా నచ్చిందంటే మాత్రం బాసిల్ జోసెఫ్ క్యారెక్టర్ చాలా చాలా బాగుంటది. మనకి చాలా ఫెమిలియర్ యాక్టర్స్ ఉన్నా కానీ వాళ్ళందరికీ క్యారెక్టర్ వైజ్ గా మాత్రమే రైటింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా ఎలివేషన్స్ ఇవ్వరు. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే మనకి ఏదైతే మిస్టరీ వెళ్తా ఉంటుందో ఆ మిస్టరీకి చాలా రకాల యాంగిల్స్ చూపిస్తా ఉంటారు. ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది మనకు లాస్ట్ వరకు సరే తెలియదు అన్నట్టు. దాన్ని చాలా వరకు బాగా చూపించారు అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ లో సంతోష్ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. దాన్ని సైలెంట్ చేస్తారనే ఫీలింగ్ వచ్చింది. అది తప్ప నాకు చాలా చాలా బాగా నచ్చింది. సినిమాటోగ్రఫీ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్. చాలా చాలా బాగుంటుంది మూవీలో. ఇంకా చూడాలంటే మాత్రం చూసేయండి, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది సోనీ లివ్ లో. అండ్ నెక్స్ట్ గోస్ టు సోలో లెవెలింగ్. సోలో లెవెలింగ్ లాస్ట్ 2 years గా వేరే లెవెల్ పేలుతుంది. ఒక కొరియన్ మాన్వాని చాలా బాగా అడాప్ట్ చేశారని చెప్తా. సో స్టోరీ ఏంటంటే ప్రపంచంలో సడన్ గా మ్యాజికల్ పోర్టల్స్ అని ఓపెన్ అవుతా ఉంటాయి. ఆ పోర్టల్స్ లకి పెద్ద పెద్ద మాన్స్టర్స్ అని వస్తా ఉంటాయి. వీటి నుంచి మనుషుల్ని కాపాడాలని చెప్పేసి మనుషుల నుంచే పవర్స్ అవేకన్ అయిన హంటర్స్ క్రియేట్ అవుతా ఉంటారు అన్నట్టు. ఆ హంటర్స్ కూడా ర్యాంకింగ్ ఉంటది. ఎస్ టాప్ టియర్ ర్యాంక్ అయితే మాత్రం ఈ అందరికంటే లోయెస్ట్ అన్నట్టు. మన హీరో ఈ ర్యాంక్ హంటర్ అన్నట్టు. వీనికి పెద్ద పవర్స్ ఉండవు, ఏముండవు. సడన్ గా పవర్స్ వచ్చేస్తాయి. ఏం జరిగిందని జనరల్ స్టోరీ అన్నట్టు. దీనికంటే నేను ఎక్కువ చెప్పాను. సింపుల్ గా చెప్పాలంటే మన తెలుగు సినిమా ఎలివేషన్స్ ని ఒక యానిమే ఫామ్ లో చూపెడితే ఎలా ఉంటుందో దట్ ఈస్ సోలో లెవెలింగ్. లాస్ట్ వరకు ఎలివేషన్స్ వస్తూనే పోతా ఉంటాయి. యానిమేషన్ చాలా చాలా బాగుంటది. ఫైట్ సీక్వెన్సెస్ ఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా బాగుంటది. లైక్ ఆ వరల్డ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. క్యారెక్టర్స్ ని అంత బాగా ఎంఫసైజ్ చేయకున్నా గానీ మన మెయిన్ లీడ్ తోటే మనం లాస్ట్ వరకు వెళ్ళిపోతా ఉంటాం. చాలా చాలా బాగుంటది. ఇంకా చూడాలంటే మాత్రం చూసేయండి. క్రంచీ రోల్ అవైలబుల్ గా ఉంది. తెలుగులో కూడా ఉండే ఛాన్స్ ఉంది. నేను జాపనీస్ లో చూస్తా, సో తెలుగు గురించి అని అడగండి. సో నెక్స్ట్ గోస్ టు మర్ద్ కో దర్ద్ నహీ హోతా. ఈ సినిమా చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ చూసినా మొన్న మస్త్ అనిపిస్తుంది అన్నట్టు. ఇది ఒక డార్క్ కామెడీ అనుకోండి. హీరో గానికి ఎంత దెబ్బ తగిలినా గానీ నొప్పి ఉండదు. సో హీ థింక్స్ హిమ్సెల్ఫ్ యాజ్ అ సూపర్ హీరో. సో వీనికి చిన్నప్పుడు ఒక అమ్మాయి ఉంటది అన్నట్టు. ఆమెతో లవ్ స్టోరీ అనుకుంటాడు. ఇది ఎటో వెళ్తుంది. ఒక గ్యాంగ్స్టర్ వాని ట్విన్, వీళ్ళ మధ్యలో యాక్షన్ సీక్వెన్సెస్ వేరే లెవెల్లో ఉంటాయి. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలిమెంట్స్ అంటే మాత్రం యాక్షన్ సీక్వెన్సెస్ చాలా చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. చాలా చాలా ఇన్నోవేటివ్ గా ఉంటాయి. చాలా చాలా గ్రౌండెడ్ గా ఉంటాయి. అవి చాలా బాగుంటాయి. వాటి పిక్చరైజ్ చేసిన విధానం, వాటి మధ్యలో జరిగే స్టోరీ, క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. వీటన్నిటికీ అండర్లైనింగ్ ఒక డార్క్ కామెడీ నడుస్తూ ఉంటది. ఈ సినిమా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక చిన్న బాక్స్ లో వాటి మనకి నచ్చిన బొమ్మలన్నీ పెట్టేసి అవి యాక్ట్ చేస్తే ఎట్లా అనిపిస్తాయో ఈ సినిమా చూస్తుంటే అట్లా అనిపిస్తుంది అనమాట. క్యారెక్టర్స్ అన్ని అంత వ్యాకీగా ఉంటాయి. ఏవేవో సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్ని తీసుకొచ్చి ఈ సినిమాలో పడేసినట్టు ఉంటాయి. బట్ స్టిల్ ఇవన్నీ మంచి ఫ్లో లో ఉంటాయి అనమాట. సో ఖచ్చితంగా చూసేయండి, నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ నెక్స్ట్ గోస్ టు అడాలసెన్స్. ఈ షో గురించి చాలా రోజులుగా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. నాకైతే మాత్రం ఈ షో పిచ్చిగా నచ్చింది. ఒక 13-year-old టీనేజర్ ఒక అమ్మాయిని చంపేసిండు అనే ఒక ఆరోపణతోటి అతను అరెస్ట్ చేస్తారు. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటది అన్నట్టు. ఆ ఇన్వెస్టిగేషన్ చాలా వరకు సింగిల్ షాట్ లో నడుస్తూ ఉంటాయి. 4 episodes మత్తిపోతా ఉంటది. చెబుతున్నా కదా, దీనిలో ఉన్న రైటింగ్ ఉంటది. ఆ అబ్బాయి పర్ఫార్మెన్స్ చూస్తుంటే మాత్రం నాకు ఓరమ్మ ఏంట్రా నువ్వు ఈ ఏజ్ కే ఎంత ఉన్నావు అనే ఫీలింగ్ ఉంటూ ఉంటది. దీన్ని మన రియల్ లైఫ్ లో జరిగే ఈవెంట్స్ కి బేస్ చేసుకొని తీశారు. దీంట్లో ఎమోజీస్ ని వాడిన విధానం చూస్తుంటే మాత్రం నాకు నిజంగా చెప్తున్నా వెన్నులో వణుకు పుట్టింది భయ్య. నిజంగా ఒరే ఇంత మీనింగ్ పెడుతున్నారా, ఒక్క చిన్న ఎమోజీ వల్ల ఎక్కడికి వెళ్ళిపోతుందా స్టోరీ అనే ఫీలింగ్ వస్తూ ఉంటది. చిన్న పిల్లలు, నానోస్పియర్ అని చెప్పేసి ఇన్సెల్ కమ్యూనిటీ అండ్ ఆల్సో మధ్యలో జరిగే రెడ్ పిల్ అనే ఒక పెద్ద సిచ్యువేషన్ ని దీన్ని ఎలా వాడారు, దీన్ని ఎలా చూపిస్తున్నారు, సొసైటీలో మొగోళ్ళ పరిస్థితి ఏంటి అనే దాన్ని చాలా చాలా డార్క్ గా ఎలాంటి షుగర్ కోటింగ్ చేయకుండా చాలా చాలా బాగా చూపించారనిపించింది. ముఖ్యంగా ఈ షోలో నచ్చిందంటే మాత్రం పర్ఫార్మెన్సెస్ మస్తు ఉంటది. సీన్ ఒక రకంగా స్టార్ట్ అవుతా ఉంటది, పర్లేదురా అనుకుంటాం. తర్వాత సీన్ వెళ్ళే కొద్ది ఇది ఎటో పోతుందో అనుకుంటాం. సీన్ వెళ్ళిపోయిన తర్వాత అమ్మ బాబు ఎందుకు చూసినారా అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. బట్ ఇట్ వాస్ సో వర్త్ ఇట్ మ్యాన్. 4 episodes ఖచ్చితంగా చూడండి, నెట్ఫ్లిక్స్ లో ఉంది. మిస్ అయితే మాత్రం చాలా మిస్ అవుతున్నారు మీరు. నెక్స్ట్ గోస్ టు పోన్ మ్యాన్. బసిల్ జోసెఫ్ సూపర్ హిట్ స్ట్రీక్ లో ఉన్నప్పుడు వచ్చిన సినిమా ఇది. మస్తు ఉంది, మామూలుగా లేదు. స్టోరీ ఒక లైన్ లో చెప్పాలంటే పెళ్లి జరుగుతూ ఉంటది. పెళ్లి కోసం బంగారం అప్పు తీసుకుంటారు అన్నట్టు. ఆ అప్పు తీసుకున్న బంగారం మళ్ళీ తిరిగి ఇవ్వరు. కనీసం అప్పు తీసుకున్న బంగారానికి డబ్బులన్నా తిరిగి ఇవ్వాలి, లేదంటే బంగారం అన్నా తిరిగి ఇచ్చేయాలి. వీళ్ళు 2 ఇయ్యని అంటారు. సో బంగారం ఇచ్చినోడు మన బసిల్ జోసెఫ్ ఏం చేసినా సినిమా స్టోరీ అన్నట్టు. ఈ సినిమా ఎండింగ్ వచ్చిన తర్వాత అజయ్ అనేటోడు నీకు ఏ రేంజ్ లో ఎక్కుతాడంటే నీకు మా బాబోయ్ వీళ్ళ ఉండాలి. ఏమనంటే మన సినిమాల్లో 100 మందిని కొడితేనే వీడు సూపర్ స్టార్ అనుకుంటాం కదా. లేదు, లైఫ్ లో అజయ్ గారి బతికినోడే సూపర్ స్టార్. నా దృష్టిలో మాత్రం కొన్ని సీన్స్
సీన్స్ పడుతూ ఉంటాయి. అక్కడ నిజంగా యమధర్మరాజు నీ ముంగటున్నాడరా వాని దగ్గరికి వాగకరా అనుకుంటావు. వాని దగ్గర పోయి కళ్ళలో కళ్ళు పెట్టి నేను ఇలానే ఉంటా, నా పనిది, నేను దీనికోసం ఏమని చేస్తా, నువ్వేం బిక్తావు అని ఫీలింగ్ క్రియేట్ చేస్తాను అనమాట అజయ్ చేశాడు. అమ్మ బాబోయ్, ఆ క్యారెక్టర్ కోసమే పడిపోతావు. ఖచ్చితంగా చూసే జియో హాట్ స్టార్ లో ఉంది. నెక్స్ట్ గోస్ టు సకమోటో డేస్, అనదర్ యానిమే. సింపుల్ గా చెప్తా, ఎక్కువ మాట్లాడను. మన జాన్ విక్ ఉన్నాడు కదా, తన క్రైమ్ అంతా వదిలేసి వాళ్ళ వైఫ్ బతుకున్న తర్వాత ఒక పాప పుట్టి ఒక సూపర్ మార్కెట్ నడిపితే చాలా ఏళ్ల తర్వాత అతని మీదకి మళ్ళీ బౌంటీ వచ్చిన తర్వాత ఏం జరిగిందనే స్టోరీ. యానిమేషన్ దీంట్లో అమ్మ బాబు వేరే లెవెల్లో ఉంటది. పెద్దగా ఆలోచించొద్దు, దీనిలో కామెడీ ఉంటది, చాలా వ్యాకీగా ఉంటది, దాన్ని చాలా బాగా చూపించారని చెప్తా. కొన్ని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ అన్ని ఎపిసోడ్స్ వెళ్ళే కొద్ది ఇంట్రడ్యూస్ అవుతా ఉంటాయి, వాటిని చాలా బాగా చూపించారనిపిస్తుంది. ఈ షో మంచి జాన్ విక్ టైప్ వెళ్తా ఉంటది. సడన్ గా యాక్షన్ సీక్వెన్స్ రాగానే ఎటెటో వెళ్ళిపోతా అనమాట. నాకు మస్త్ అనిపించింది. జస్ట్ 11 ఎపిసోడ్స్, ఇంకా చూడాలంటే మాత్రం చూసేయండి, నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ నెక్స్ట్ గోస్ టు కాఫ్. చాలా రోజుల తర్వాత ఒక హారర్ షో చూసాను అండ్ ఇట్ డిడ్ డిసప్పాయింట్మెంట్. ఢిల్లీలో ఉన్న ఒక ఉమెన్స్ హాస్టల్ కి ఒక అమ్మాయి రెంట్కి వస్తుంది అన్నట్టు. కాకపోతే ఆ హాస్టల్ రూమ్ లో ఒక అమ్మాయి చచ్చిపోయింది. ఆ రూమ్ చుట్టూ ఉన్న అమ్మాయిలందరూ ఈ అమ్మాయిని బయటకు నూకిద్దామని ట్రై చేస్తా ఉంటారు. కాకపోతే వీళ్ళు హాస్టల్ నుంచి బయటకు వెళ్ళలేరు. అసలు ఏం జరిగింది, ఈ స్టోరీలో మంత్రగాడు ఎట్లా వచ్చిండు, వాడు వచ్చిన తర్వాత వీళ్ళ లైఫ్ ఎట్లా తిరిగిపోయినాయి, దయ్యం వస్తే పరిస్థితి ఏంటి. అండ్ ఆల్సో ఢిల్లీ లాంటి సిటీలో ఒక అమ్మాయికి ఏ రకంగా సేఫ్టీ లేదో దీనిలో చూపించిన విధానం ఉంటది భయ్యా. నిజంగా చెప్తున్నా, కొన్ని డార్క్ ఎలిమెంట్స్ పెట్టుకుంటాడు, అది నీకు డార్క్ అనిపించదు. కాకపోతే నువ్వు ఇంకోసారి ఆలోచించినావు అనుకో, ఒరే ఇంత థాట్ ప్రొవోకింగ్ షో ఎలా చూపించారా అని ఫీలింగ్ వస్తా అనమాట. చాలా సీన్స్ కూడా దీనిలో అండర్ టోన్ లో వెళ్తా ఉంటాయి అనమాట. అమ్మాయిల మీద సొసైటీలో ఇలా జరుగుతుందని చెప్పేసి చెప్పకుండానే చెప్తా ఉంటాడు. దాంట్లో ఉన్న మీనింగ్ నీకు అర్థమైన తర్వాత నీకు చెప్తున్నా కదా, రెండోసారి మైండ్ బ్లాక్ అయిపోతుంది, అంత దారుణంగా ఉంటది అన్నట్టు. అండ్ దయ్యం పట్టే సీన్ ఉంటది, దాన్ని వీళ్ళు చూపించిన విధానం మాత్రం చాలా చాలా బాగుంటది. నిర్భయ సీన్ ని కూడా చాలా బాగా వాడుకున్నారు. సో ఇంకా చూడలేదంటే మాత్రం ఖచ్చితంగా చూసేయండి. కాఫ్ అమెజాన్ ప్రైమ్ లో ఉంది. నెక్స్ట్ గోస్ టు ఇన్సెండీస్. మన డ్యూన్ డైరెక్టర్ డెనీ విల్నెవ్ తీసిన సినిమాలో ఇన్సెండీస్ ఖచ్చితంగా గుర్తుండిపోయే సినిమా. అమ్మ బాబాయ్, సినిమా గురించి మాట్లాడాలంటే భయం అయితే భయ నాకు. చనిపోయిన తల్లి పాస్ట్ తెలుసుకుందాం అని చెప్పేసి కవలలు ఇద్దరు మిడిల్ ఈస్ట్ కి వెళ్తా ఉంటారు అనమాట. వాళ్ళమ్మ గతంలో జరిగిన దారుణాలు ఏంటో తెలుసుకుంటూ పోతా ఉంటారు అన్నట్టు. క్లైమాక్స్ కి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న ఎవరో ఒక ఐడియా వస్తుంది. అది చూసిన తర్వాత చెబుతున్నా కదా, ఏంట్రా ఇది బతికేనా, ఇంత దారుణంగా ఎట్లా ఉంటారా మనుషులని ఫీలింగ్ క్రియేట్ చేస్తూ ఉంటది అనమాట షో సినిమా. అంతసేపు మనకు చూపించిన స్టోరీయే ఇంత దారుణంగా ఉన్నారేంట్రా మనుషులని ఫీలింగ్ క్రియేట్ చేసిన తర్వాత ఎప్పుడైతే క్లైమాక్స్ లో మనకి ట్విస్ట్ రివీల్ అయిందో అక్కడ మాత్రం నాకు నోటకించి మాట రావట్లేదు 2 నిమిషాలు. ఏంట్రా ఇది ఇంత దారుణంగా ఉందా అని ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇంకా చూడలేదంటే మాత్రం యూఆర్ మిస్సింగ్ అ లాట్. డ్యూన్ 2, బ్లేడ్ రన్నరే కాదు, ఇలాంటి థాట్ ప్రొవోకింగ్ సినిమాలు కూడా చేశాడు డెన్నీ విల్నెవ్. ఖచ్చితంగా చూడండి. అండ్ నెక్స్ట్ గోస్ టు లవ్, డెత్ అండ్ రోబోట్స్. దీని గురించి నేను ఇన్ని రోజులుగా ఎందుకు మాట్లాడినా నాకు అర్థం కాలేదు అన్నట్టు. ఇది ఒక ఆంథాలజీ సిరీస్. ప్రతి ఎపిసోడ్ డిఫరెంట్ స్టోరీ నడుస్తూ ఉంటది అన్నట్టు. ఒక ఎపిసోడ్ కి ఇంకో ఎపిసోడ్ కి సంబంధం ఉండదు అన్నట్టు. టెక్నికల్ చెప్పాలంటే ఆ షో షార్ట్ ఫిల్మ్స్. చెబుతున్నా కదా, ఒక ఎపిసోడ్ ఇంత బాగుందని చెప్పలేను. అన్ని ఎపిసోడ్స్ మత్తిపోయే రేంజ్ లో ఉంటాయి. దీనిలో డార్క్ గా వెళ్ళే ఎలిమెంట్స్ ఉంటాయి, ఫ్యూచరిస్టిక్ ఎలిమెంట్స్ ఉంటాయి, పాస్ట్ లో జరిగిన ఏంటో చూపిస్తా ఉంటారు. వీటన్నిటిని ఒక సొసైటీ బేస్డ్ నారేటివ్ లో జరుగుతూ ఉంటాయి అన్నట్టు. ప్రతి దానికి ఒక సర్కాస్టిక్ అండ్ ఆల్సో ఒక ప్యారడీ కైండ్ ఆఫ్ వేలో నడుస్తూ ఉంటది. అండ్ యానిమేషన్ దీంట్లో అద్భుతంగా ఉంటది. చెప్తున్నా 18+ ఖచ్చితంగా చూడండి. యుల్ డెఫినెట్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్. సీజన్ 4 వస్తుంది. నాకు మాత్రం పిచ్చిగా ఇష్టం అన్నట్టు. దీనిలో ముఖ్యంగా రోబోట్స్ తో జరిగే స్టోరీస్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఒక చాలా పెద్ద హ్యూమన్ బాడీ బీచ్ కి వచ్చి కొట్టుకోపోతుంది. ఆ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అదొక నేరేషన్ జరుగుతున్నట్టు అనిపిస్తా ఉంటది. కాకపోతే మనుషులు ఎలా బిహేవ్ చేస్తారని చెప్పేసి చాలా షార్ట్స్ లో ఈ షో చూపిద్దామని ట్రై చేస్తాను అనమాట. ఆ స్టోరీ బిట్స్ చూస్తున్న కొద్దీ మనకి నిజంగానే అమ్మ బాబా ఇంత బాగుంటుందా అని ఫీలింగ్ క్రియేట్ చేస్తా ఉన్నట్టు. ఇంకా చూడలేదంటే మాత్రం యూఆర్ మిస్సింగ్ అ లాట్ మ్యాన్. సీరియస్లీ చూసేసేయండి. డెఫినెట్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ షో. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్. ఈ సినిమా చాలా బాగుంది భయ్య. అంటే మాలేగావ్ అనే ఒక ఊర్లో థియేటర్ రన్ చేసుకునే అబ్బాయి డబ్బులు రావట్లేదు అని చెప్పేసి మన ఊర్లో మనమే సినిమాలు చేసి మన థియేటర్ లో రిలీజ్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేసిన స్టోరీ అన్నట్టు. తనకి ఫ్రెండ్స్ ఉంటారు, ఆ ఫ్రెండ్స్ అందరూ కలిసి సినిమాలు తీస్తా ఉంటారు. తర్వాత ఈ సినిమాల వల్ల వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా మారింది అనేది జనరల్ స్టోరీ అన్నట్టు. 3 టైమ్ లైన్స్ ఉంటాయి అనమాట. ఎర్లీ 90s, లేట్ 90s అండ్ ఆల్సో లేట్ 2000s. దీంట్లో క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఆర్ట్ కి కామర్స్ కి మధ్యలో జరిగే ఘర్షణ చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. క్యారెక్టర్స్ ఇన్నేళ్లలో క్యారెక్టర్స్ ఎలా మారినాయి, మనకి కావాలనుకున్నది మనకి రాకపోయినా కానీ ఉన్న దాంతో మనం ఏమేం చేసుకోవచ్చు దానికి చాలా బాగా చూపిస్తారు అనమాట. అండ్ క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటది. నాకు చాలా బాగా నచ్చింది. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ రియల్ లైఫ్ లో మాలేగావ్ అనే ఒక ఊర్లో జరిగిన స్టోరీని దీన్ని వీళ్ళు సినిమా తీశారు. చాలా సినిమాలు ఉంటాయి, దాన్ని చాలా బాగా చూపించారని చెప్తా. దీంట్లో ఉన్న యాక్టర్స్ అందరూ 110% ఇచ్చారు వాళ్ళ పర్ఫార్మెన్సెస్. చాలా బాగుంటది. ఇంకా చూడాలంటే మాత్రం ఖచ్చితంగా చూసేయండి. తెలుగులో అవైలబుల్ గా ఉంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో. సో ఈ మంత్ కి దీస్ ఆర్ మై టాప్ 10 వాచెస్ గ్యారంటీగా. ఇంకా చాలా ఉన్నాయి, లిస్ట్ రాసుకుంటా చేసేస్తా అన్నట్టు. కొరియన్ థ్రిల్లర్స్ మీద చేయాలని చాలా ఉంది, కాకపోతే ఈ మధ్యలో చూడలేదు, టైం పడుతుంది. వాటన్నిటిని చూసేసి మంచి షోస్ గ్యారంటీగా మీకోసం తీసుకొస్తా. ఖచ్చితంగా చూసేయండి. మా కాంటెంట్ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. మీరు సబ్స్క్రైబ్ కొట్టి లైక్లు షేర్ చేస్తేనే ఇంకా నాకు చాలా మోటివేషన్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ లిస్ట్ కింద కామెంట్స్ లో చెప్పేయండి, ఖచ్చితంగా చదువుతా. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.